వేములవాడ అర్బన్ మండలం మార్పాక నంది కమ్మన్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిడ్ బార్డర్ ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలను టీఆర్ఎస్ పార్టీ వారు మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. ఆనాడు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు ముంపు గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ముంపు గ్రామ ప్రజల నిర్వాసితుల చిరకాల కోరిక గత ప్రభుత్వము జూన్ 18, 2017 రాజన్న తంతల మీద రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తని రాజన్నకు చెడగోపం పెట్టి అనాపైస బడ్జెట్ లో పెట్టని బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ అదేవిధంగా అదే రోజు ముంపు గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులకు 5,40,000 బెడ్రూమ్ ఇస్తాని ఇవ్వని మాట ఏదైతే ఇవ్వని సందర్భం ముంపు గ్రామాల ప్రజలు చిరకాలంగా ఉద్యమాలు చేసి పాదయాత్రలు, వంటావార్పు, ధర్నాలు, రాస్తారోకలు, అమరనిరాహార దీక్షలు అందులో మేము సైతం పాల్గొని ఆ క్రమంలో వీరికి అండగా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం కార్యక్రమం. రైతన్నల చిరకాలిక కోరిక శ్రీపాద ప్రాజెక్టు ఈరోజు కలిగొండ సూరవం ప్రాజెక్టు దగ్గర పనులు ప్రారంభం కావడానికి మరిపల్లి చెరువు ప్రారంభమవుతుంది, లచ్చపేట దగ్గర చెరువు ప్రారంభమవుతుంది, మలక్పేట రిజర్వాయర్ నుంచి ఈరోజు సముద్ర లింగాపూర్ వరకు కూడా కాలువ ద్వారా నిలిచే కార్యక్రమం. ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల అమలు కోసం గౌరవ ముఖ్యమంత్రి 20 తేదీ వస్తున్న క్రమంలో ఈ విధంగా జీవో రూపంలో మిడ్ బార్డర్ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఇంచుమించు